వెల్కమ్ టు గాయు టాక్స్. ప్రీవియస్ వీడియో చూస్తే మీకు తెలిసే ఉంటుంది. మేము నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంకా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మేము ఫ్రెష్ అయ్యి తినేసి పడుకున్నాం. లేచే వరకు అయితే చరణ్ ఇంకా గుణ క్రికెట్ ఆడుకుంటున్నారు పక్కన గల్లీలో. ఈవినింగ్ అయింది. అప్పుడు నేను చెప్పినా కదా ముందు వీడియోలో ఒక స్పెషల్ ప్లేస్ కి అయితే వెళ్తున్నామని. సో ఇప్పుడు అక్కడికే రెడీ అవుతున్నాం. సో మేము ఆల్రెడీ లేచిందే లేట్ అంటే ఇంకా చైతన్య తొందర రెడీ అవ్వకుండా అక్కడ సాంగ్స్ పెడితే వాటికైతే డాన్స్ చేస్తున్నాడు. నాన్నమ్మ అయితే మమ్మల్ని ఒక 1-2 అవర్స్ నుంచి లేపనికి ట్రై చేసింది, కానీ మేము అంత నిద్రలకు పోయినాం. సో మేమైతే జర్నీలో ఫుల్ టైర్డ్ అయిపోయినాం, అందుకే లేవలేకపోయినాం. ఇంకా నేనైతే ఇక్కడ రెడీ అయ్యి తాతయ్యతో ఒక ఫోటో అయితే తీసుకున్నా. ఈలోపు నాని కూడా రెడీ అయ్యి వచ్చేసిండు. ఇంకా అట్లా బయటికి వెళ్తే నాకైతే ఆ ఈవినింగ్ విలేజ్ వైబ్స్ అయితే చాలా నచ్చినాయి. ఈవినింగ్ ఎండ అంతా పోయిన తర్వాత అందరు ఇంట్లోంచి బయటకు అయితే వస్తారు కదా, ఇంకా పెద్దవాళ్ళు అయితే సెంటర్ దగ్గరకు వచ్చి ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా నాన్నమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఇక్కడ ఒక టిఫిన్ కొట్టు అయితే ఉంది. అక్కడ మార్నింగ్ అయితే టిఫిన్ పెడతారు, ఇంకా ఈవినింగ్ అయితే పునుగులు పకోడీ అట్లా స్నాక్స్ లాగా అయితే పెడతారు. సో అందరూ అక్కడ కూర్చొని మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తారు. ఆ లైఫే వేరే అసలు. ఇంకా ఆంటీ అయితే అత్తయ్య వాళ్ళకి బాగా తెలిసినామంట, మా కోసం పకోడీ ప్యాకెట్ అయితే ఇచ్చింది. మేము పైసలు ఇస్తే కూడా తీసుకోలేదు, వద్దు వద్దు అన్నారు. ఊర్లో రిలేషన్షిప్స్ ఇట్లానే ఉంటాయి, కొన్నింటిని మనం మనీ పెట్టి కొనలేం కదా. ఇంకా మేమైతే నాన్నమ్మ వెనకట్లా పోతూ ఉన్నాం. సో ఇదే మేము దిగిన బస్ స్టాప్, అదే చూపిస్తున్నా వీడియోలో. విలేజెస్ లో ఏమైనా జాతర అయినా ఇంకా ఫెస్టివల్ అయినా కూడా ఇట్లా లైటింగ్ అయితే పెడతారు ఊరు మొత్తం. సో ఈ ఊరికైతే ఎంట్రన్స్ ఇదే, అందుకే ఎంట్రన్స్ లో అయితే ఇంత మంచిగా పెట్టిర్రు. చెప్పులా ఇంకా నాన్నమ్మ అయితే దండం పెట్టుకోండి మనం లోపలికి వెళ్దామని చెప్పింది. ఇంకా నేను నాని చైతన్య అయితే లోపలికి వెళ్ళి దండం పెట్టుకున్నాం అమ్మవారికి. సో ఇంకా బాబాయ్ కూడా మాతో పాటు వచ్చిండు. అయితే ఇక్కడ అమ్మవారి మండపం పక్కన ఒక స్టేజ్ అయితే వేసిర్రు. 9 days 9 ప్రోగ్రామ్స్ అవుతాయి కదా, అందుకనే. సో స్టేజ్ ఖాళీగా ఉందని పిల్లలు అయితే దాని మీద డాన్స్ చేస్తున్నారు. ఇంకా ఆ రోజు నైట్ అయితే కచేరీ ప్రోగ్రామ్ ఉంది. ఇంకా దండం పెట్టుకుని మేమైతే ఊరు లోపలికి వెళ్తున్నాం. ఊరు లోపలికి వెళ్తూ ఉంటే ఇక్కడ చిన్న షాప్ అయితే కనిపించింది. సో ఆమె అయితే నాని చైతన్య వాళ్ళని చిన్నప్పుడు చూస్తుండే అంట, సో అందుకే మాట్లాడుతుంది. నాని వాళ్ళు అయితే చాక్లెట్స్ అవన్నీ ఇక్కడే కొనుక్కుంటుండే అంట. ఇట్లాంటి షాప్ నైతే ఊర్లలో కొట్టు అంటారు, కొట్టుకెళ్ళి ఏమైనా కొనుక్కరండి అని. అట్లా విలేజెస్ లో పీపుల్ అయితే చాలా ఇన్నోసెంట్ ఉంటారు. ఇంకా వాళ్ళు మన చుట్టాలు కాకపోయినా కూడా వరుసలు పెట్టే పిలుచుకుంటారు. నాకు అది చాలా నచ్చుతుంది. ఇంకొకరి ఇంట్లో మంచి జరిగినా చెడు జరిగినా అందరు ఇంటికి అయితే వచ్చి పలకరిస్తారు. ఇట్లాంటి ట్రెడిషన్స్ అయితే సిటీలో చాలా తక్కువ కదా, అది నా ఒపీనియన్. అందరూ మనలాగా ఆలోచించాలని ఏం లేదు. నేను ఎట్లా అంటే నాకు చుట్టూ ఎవరో ఒకరు ఉంటేనే నేను హ్యాపీగా ఉండగలను. నేనైతే ఒక్కదాన్ని అసలు సర్వైవ్ అవ్వలేను. సో అందుకే విలేజ్కి వెళ్తే చుట్టూ ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి విలేజ్లోనే ఉండిపోవాలని ఫీలింగ్ వస్తుంది. అదే నేను ఇక్కడ షేర్ చేసుకుంటున్నా. అయితే మాకు దారిలో ఒక ఆంటీ అయితే కనిపించిర్రు. సో జయమ్మ పిల్లలా అని అడుగుతుంది బాబాయ్కి. ఇంత ఇంత చిన్నగా ఉన్నప్పుడు చూసినా ఎంత పెద్దగా అయిపోయిండ్రు అని షాక్ అయిపోతుంది. ఇంకా బాబాయ్ నన్ను కూడా పరిచయం చేస్తున్నారు అప్పుడు. అయితే మేము మాటల్లోనే ఆ స్పెషల్ ప్లేస్కి అయితే వచ్చేసాం. అదే తాతయ్య వాళ్ళ పాతిల్లు. ఇదైతే 200 years ఓల్డ్ అంట. నేను తెలియక షార్ట్లో అయితే 100 years ఓల్డ్ అని చెప్పిన, తర్వాత మళ్ళీ అత్తయ్య చెప్పిండ్రు అది 200 years ఓల్డ్ అని. నేను షార్ట్లో చెప్పిన కదా ఈ హౌస్కి ఒక మిస్టరీ ప్లస్ హిస్టరీ ఉందని, అది ఇప్పుడు చెప్తా వినండి. అయితే ఈ ఇంటిని తాతయ్య వాళ్ళు నాన్న వాళ్ళు కట్టించారంట. ఆయననే చౌదరి దయానిధి, తాతయ్య వాళ్ళ డాడీ. తాతయ్య పేరు వచ్చేసి చౌదరి సూర్యనారాయణ, ఇంకా నాన్నమ్మ పేరు అయితే పున్నాలమ్మ. ఈ ఇంట్లో అయితే 3 generations అయితే ఉండేవాళ్ళు. తాతయ్య వాళ్ళ డాడీ, తాతయ్య, ఇంకా బాబాయ్ వాళ్ళు. ప్రజెంట్ అయితే బాబాయ్ వాళ్ళు మనం ఇందాక చూపించిన ఇంట్లో అయితే ఉంటున్నారు. ఇక్కడ ఎవరు ఉండట్లేదు, ఇక్కడ అమ్మవారిని అయితే పూజిస్తున్నారంట. బాబాయ్ వాళ్ళు కొత్త ఇంటికి షిఫ్ట్ కాకముందు ఇక్కడ ఉండేవాళ్ళు కదా, అప్పుడు బాబాయ్కి అయితే ఒక టీవీ డిష్ కనెక్షన్ అయితే ఉండేదంట. సో ఊర్లో అందరికీ కేబుల్ కనెక్షన్ ఇచ్చేవారంట. సో బాబాయ్ అయితే పైన పడుకుంటుండే అంట. అప్పుడు బాబాయ్కి గజ్జల్స్ అప్పుడు వినిపిస్తూ ఉండేదంట. సో అదేంటి అంటే అమ్మవారు నైట్ టైం తిరుగుతూ ఉంటారని అందరూ నమ్ముతుంటారు. అయితే పైన ఒక పెద్ద పాము కూడా వస్తూ ఉంటదంట. మేము వెళ్ళినప్పుడు అయితే లేదు, ఆ పాము ఇప్పటికే తిరుగుతూ ఉంటదంట, కానీ ఎవరిని ఏం అనదంట. ఈ గజ్జల్స్ అప్పుడు అయితే నాని కూడా అప్పుడు పడుకున్నప్పుడు నానికి కూడా వినిపించిందంట. సో ఒకరిద్దరు అంటే ఏమో కానీ అందరికి వినిపిస్తుంది అంటే దీనికి ఏదో పెద్ద మిస్టరీ ఉందని చెప్పొచ్చు. సో పైన అమ్మవారిని పూజించే ప్లేస్ కూడా నేను చూపిస్తా చూడండి వీడియోలో. ఇంకా ఈ ఇంటికి ఎంట్రన్స్ లోనే పెద్ద డోర్ అయితే ఉంది. ఇక్కడ బాబాయ్ లైట్ పెట్టి చూపిస్తున్నాడు చూడండి, అదే డోర్. ఇదైతే మొత్తం వుడ్తోనే చేసిర్రు. ఇంకా దానిపైన డిజైన్ ఇంకా కలరింగ్ కూడా చాలా బాగా చేసిర్రు. అప్పట్లో డోర్ లాకింగ్ సిస్టమ్ అయితే చూడండి చాలా డిఫరెంట్ గా హుక్స్ లాగా ఉంది. చాలా సెక్యూర్ గా పెట్టుకునే వాళ్ళు అప్పుడు ఇట్లాంటివన్నీ. సో ఇప్పుడు మేము పైకి
పైకి అయితే వెళ్ళబోతున్నాం. ఈ బ్యాక్ సైడ్ మొత్తం ఇప్పుడు ఎవరు ఉండట్లేదు కాబట్టి అట్లా చెట్లు అవన్నీ అయితే వచ్చేసినాయి. సో ఈ ఇంట్లో కరెంట్ కూడా లేదు కాబట్టి మేము ఇట్లా ఫోన్ లో ఫ్లాష్ లైట్ వేసుకొని అయితే పైకి వెళ్తున్నాము. సో నాని అయితే నాకు ఇక్కడ ఒక ప్లేస్ చూపిస్తున్నాడు. ఇక్కడే కట్టెలు పోయి ఉంటుండే, నాన్నమ్మ ఇక్కడే వంట చేస్తుండే అని చెప్తున్నాడు. చాలా బాగుంది కదా. సో మేమైతే స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాం. ఇవి చాలా హైట్ ఉన్నాయి. నాకైతే గోల్కొండ స్టెప్స్ గుర్తొచ్చినాయి. గోల్కొండ చార్మినార్ ఉంటాయి కదా, అట్లున్నాయి. నేనైతే ఎక్కడానికి కొంచెం కష్టపడ్డా, కొంచెం హైట్ ఉండే కదా. ఇంకా దీనికి వుడెన్ డోర్ కూడా ఉండేదంట అప్పుడు, ఇప్పుడైతే లేదు. ఇట్లాంటి స్టెప్స్ మీరు ఎక్కడైనా చూసారా? చూస్తే కామెంట్ చేయండి. నేనైతే ఎక్కడ చూడలేదు. సో పైన వుడ్వి స్టిక్స్ లాగా ఉన్నాయి కదా, వీటిని అయితే దూలాలు అంటారు. దీనికి డోర్ ఉండే అని చెప్పిన కదా, ఇక్కడ సైడ్ కి హుక్ లాగా ఉంది కదా, ఆ డోర్ కి సంబంధించింది అనుకుంటా, క్లోజింగ్ ఓపెనింగ్ కి ఈజీగా ఉండడానికి. ఇదైతే బ్యాక్ సైడ్ బాల్కనీ. ఇక్కడ నుంచి మొత్తం ఊరంతా కనిపిస్తుంది. సో నాని వాళ్ళు అయితే నాకు చూపిస్తున్నారు అక్కడ పెద్ద బావి ఉంటది అని. ఊరు మొత్తానికి అదొకటే బావి ఉండే అంట అప్పట్లో. సో నాని అయితే బాబాయ్కి అడుగుతున్నాడు ఆ బావి ఉందా లేదా అని. అప్పట్లో ప్రతి ఊర్లో ఒక బావి అయితే ఉండేది. బావి వాటర్ తాగితే చాలా హెల్దీగా ఉంటారు. ఇంకా వాటర్ తాగడం వల్ల జాయింట్ పెయిన్స్ కూడా రావు. అందుకే మన గ్రాండ్ పేరెంట్స్ అంతా హెల్దీగా ఉండేవారు అప్పుడు. మనం ఇప్పుడు తాగాలన్న బావి అయితే లేదు, అందరూ ప్యూరిఫైయర్సే వాడుతున్నారు ఇళ్ళల్లో. ఇంకా మేమైతే ఇంటి లోపలికి ఎంటర్ అయినాం. అక్కడ కార్నర్ లో ఒక బుట్టలాగా కనిపిస్తుంది కదా, అందులో కృష్ణుడి విగ్రహం అయితే ఉందంట. ఎందుకంటే బాబాయ్ వాళ్ళ కులదైవం కృష్ణుడు. ఇంకొక సైడ్ బుట్టలో అయితే రాజరాజేశ్వరి అమ్మవారు కృష్ణుడికి కాపలాగా ఉంటారంట. ఈ విషయం అయితే మాకు అత్తయ్య చెప్పింది. సో ఊరు పండగ అయినప్పుడు దేవుణ్ణి ఊరేగించడానికి కిందకి దించుతారంట. సో పండగ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతది. సో ఇంకా ఇవైతే అల్మరాస్, వీటికి కూడా వుడెన్ డోరే ఉంది. చాలా మంచిగా ఉన్నాయి కదా. ఇప్పటికీ అవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, అసలు విరిగిపోలేదు. ఇంకా నాని అయితే నాకు ఇక్కడ ఒకటి చూపిస్తున్నాడు. బాబాయ్కి అప్పుడు ఎస్టీడీ బూత్ కూడా ఉండే అంట. అసలు అప్పట్లో ఎవ్వరికి ఉండకపోతుండే, ఇట్లాంటి చాలా రేర్. సో ఈ చుట్టుపక్కల ఊర్లో మొత్తానికి బాబాయ్ దగ్గరే ఉండేదంట. సో అప్పుడు నాని ఊరికి వెళ్తే నాని కూడా ఎస్టీడీ బూత్ లో కూర్చుంటుండే అంట. పెద్దవాళ్ళు అయితే బుక్ లో నెంబర్ రాసుకొని తీసుకొచ్చి ఈ నెంబర్ కి కాల్ చేయండి బాబు అంటే చేసిస్తుండే అంట. ఇంకా కాల్ ఎంతసేపు మాట్లాడిండ్రు, ఎంత మనీ అయినాయి కూడా ఒక స్లిప్ వస్తుండే అంటే. మనం కార్డ్ స్వైప్ చేస్తాం కదా, అప్పుడు మనకి చిన్న బిల్ వస్తుంది కదా, అట్లనే అప్పుడు కూడా వస్తుండే అంట. నాని ఇవన్నీ చెప్తున్నా నాకు. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే ఫ్రంట్ సైడ్ బాల్కనీ. ఇంకా మేమైతే ఇల్లు మొత్తం చూసేసి బయటకు వచ్చినాక నేనైతే ఇట్లా సెల్ఫీ వీడియో తీసుకున్నా ఇంటితోటి, మెమరబుల్ గా ఉంటది అని. ఆ రోజుల్లో ఇట్లాంటి ఇల్లు కట్టారంటే నిజంగా తాతయ్య వాళ్ళు డాడీ వాళ్ళు చాలా చాలా గ్రేట్. అప్పట్లో ఇట్లాంటి ఇల్లు అయితే ఎవరికి లేకుండా అంట, తాతయ్య వాళ్ళదే ఫస్ట్. ఇంకా మా హోమ్ టూర్ అయిపోయిన తర్వాత మేమైతే బయటకు వచ్చి ఫొటోస్ తీసుకున్నాం. ఫొటోస్ అయితే మ్యాండేటరీ కదా, ఇంక ఇవే కదా మన మెమరీస్. మనం సిటీకి వెళ్ళిన తర్వాత ఇవే చూసుకుంటూ ఉంటాం కదా. సో నెక్స్ట్ అయితే మేము ఇంకొక పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో నానికి మామయ్య, నాకు పెద్దనాన్న అవుతారు. ఫస్ట్ ఇంటికి వెళ్దాం అనుకున్నాం కదా, ఇక్కడ ఆగినాం నేను నానమ్మ. అయితే నేను ఫస్ట్ పాతిల్లు చూసొద్దాం అన్నా అని ఫస్ట్ అందరం పాతింటికి అయితే వెళ్ళినాం. ఇప్పుడు మళ్ళీ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. ఇక్కడ ఈ బావి అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చూడండి, మీరు ఇట్లాంటి బావి ఎప్పుడైనా చూసారా? మూవీస్ లో చూసిందే గుర్తుంది నాకైతే, రియల్ గా నేను ఎక్కడ చూడలేదు. కానీ ఇప్పుడు క్లోజ్ చేసిండ్రు, దీన్ని వాడట్లేరు. మీరు ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. ఇంకా మేమైతే పెద్దనాన్న వాళ్ళ ఇంటి లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఈ ఇల్లు కూడా చాలా బాగుంది, కానీ చీకటి అయిపోయింది అప్పటికే. ఇంకొంచెం తొందరగా వస్తే బాగుండు అనిపించింది నిజంగా. ఈ పెద్దనాన్న వాళ్ళు అయితే ఇంటి చుట్టూ గార్డెన్ భలే సెట్ చేసుకున్నారు, చాలా బాగుంది ఎంట్రన్స్ లో అయితే. ఇది కూడా పాతకాలం ఇల్లే, లోపల రెనోవేట్ చేస్తున్నారు. సో నాని వాళ్ళు కూడా ఊరికొచ్చి చాలా ఇయర్స్ అయిందంట. సో పెద్దమ్మ వాళ్ళు కూడా అంటున్నారు చాలా ఇయర్స్ అయిపోయింది చూసి అని. ఆల్మోస్ట్ 5 years అయితే అయ్యిందంట నాని వాళ్ళు ఊరికొచ్చి. ఇంకా ఈ పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు అయితే అసలు చాలా మంచిగా చూసుకున్నారు. నాకు అసలు ఫస్ట్ టైం వెళ్ళిన అనే ఫీలింగ్ అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. బాబాయ్ వాళ్ళు కానీ, నానమ్మ, తాతయ్య, ఈ పెద్దమ్మ పెద్దనాన్న వీళ్ళందరూ అసలు వాళ్ళ ఇంట్లో అమ్మాయి లాగానే ట్రీట్ చేసిర్రు. నేను ఫస్ట్ టైం వెళ్తున్నా అని కొంచెం భయపడ్డా, కానీ అక్కడికి వెళ్ళినాక అనిపించింది మా పేరెంట్స్ వాళ్ళు ఎట్లా ఉన్నారో వీళ్ళు కూడా అంతే, నన్ను చాలా మంచిగా చూసుకున్నారు. అయితే ఈ నానమ్మ నేను వెళ్ళగానే ఇల్లు మొత్తం చూపిస్తారా అని మొత్తం చూపిస్తున్నారు. అయితే వీళ్ళకి ఏంటంటే ఇంటి బ్యాక్ సైడ్ నుంచి పక్కన ఇంటికి కనెక్షన్ ఉంది. రెండు ఇల్లులు బ్రదర్స్ అన్నమాట. ఇంకా ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నానమ్మ అయితే అక్కడ కొన్ని ఫొటోస్ ఉంటే వాళ్ళ గురించి చెప్తున్నారు. వాళ్ళు నాకు పిన్ని అవుతారు, తను కూడా హైదరాబాద్లోనే ఉంది అని చెప్తుంది. ఇంకా
ఇంకా ఈ చిన్న బాబు ఉన్నాడు కదా, వీళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉంటారు. మళ్ళీ రెండింటికి మధ్యలోంచి కూడా కనెక్షన్ ఉంది. బ్యాక్ సైడ్ నుంచి ఇంకా మధ్యలోంచి ఇంకా ఫ్రంట్ లోంచి చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే, కొత్తగా ఉంది. ఇంకా ఇంటి లోపల నుంచి కూడా పైకి ఎక్కే ఆప్షన్ కూడా ఉంది, నాన్నమ్మ వాళ్ళ ఇంట్లాగానే. కానీ దాన్ని అయితే వీళ్ళు క్లోజ్ చేసిండ్రు. ఇంక పెద్దమ్మ వాళ్ళు అయితే నాకు బొట్టు పెట్టి తాంబూలం కూడా ఇచ్చిర్రు ఫస్ట్ టైం ఇంటికి వచ్చినా అని. ఇంకా వీడియో తీసుకొని నానికి చెప్తే సిగ్గుపడిపోతున్నారు వీడియో అని. ఇంకా మొత్తం సదరేసుకుంటున్నారు. చాలా ఇన్నోసెంట్ అనిపించింది నాకైతే. సో ఇంకా బయట పిల్లర్స్ చూసిండ్రా, ఇవి కూడా ఉడ్డువే, దూలాలు అన్నా కదా అవే. ఇంకా మేమైతే ఇక్కడ నాన్నమ్మతో ఫోటో తీసుకున్నాం. ఇంకా ఈయన అయితే తాతయ్య చౌదరి గిరీశం నాయుడు గారు. నాన్నమ్మ చూపిస్తుంది తాతయ్య ఫోటోని. ఇంకా బాగా చీకటి అయిపోయింది, మేమైతే ఇంటికి వెళ్తున్నాం. ఇంకా మేము ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఊరికైతే వెళ్ళాలి. ఇంకా మేము ఇంటికి వెళ్తూ ఉంటే దారిలో అయితే ఈ ప్లేస్ కనిపించింది. చీకట్లో అంతే కనిపించట్లేదు. ఇది రామాలయం అంట. నాని చెప్తున్నాడు, అప్పట్లో తాతయ్య వాళ్ళు ఇక్కడ పాటలు పాడుతుండే అంట, కచేరీ. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళినాం కదా, ఆ పెద్దనాన్న వాళ్ళు అయితే ఆల్మోస్ట్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు, హార్మోనీ కూడా ప్లే చేస్తారు. ఇంకా మన తాతయ్య అయితే సాంగ్స్ కూడా పాడేవారంట. ఇక్కడ తాత వాళ్ళు అప్పుడు మస్తు పాడుతుండే పూజలు, పాటలు. మన తాత పాటలు, వీళ్ళ ఇన్స్ట్రుమెంట్. మేము ఇంటికి వెళ్ళగానే అక్కడి నుంచి మళ్ళీ వేరే ఊరికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఎవరంటే సునీత పిన్ని అన్నా కదా, బాబాయ్ వాళ్ళ వైఫ్, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఆ అమ్మమ్మకి అయితే హెల్త్ బాగాలేదు. ఇంకా మేము ఊరికి కూడా ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి అట్లా చూడడానికి అయితే ఇంటికి వచ్చినాం. ఇంక ఇక్కడ వచ్చే వరకు మొత్తం చీకటి అయిపోయింది. ఇంకా నేను ఏం వీడియో అయితే షూట్ చేసుకోలేదు లోపల. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకేం ఫస్ట్ టైం అన్న ఫీలింగ్ లేకుండే, చాలా మంచిగా ఉన్నారు. ఆ మామయ్య అండ్ అక్క వాళ్ళు అయితే చాలా ఫ్రెండ్లీ ఉండే మాతోటి. ఇంకా కొద్దిసేపు కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేసి ఫొటోస్ తీసుకొని మేము మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసినాం. అమ్మమ్మ వాళ్ళు కూడా నాకు బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చిర్రు. ఇక్కడ ఎవరింటికి ఫస్ట్ టైం ఆడపిల్ల వెళ్ళినా కూడా బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇస్తారు, అది ఆచారం. ఆ ఊరు అయితే తాతయ్య వాళ్ళ ఊరు నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటది దూరం అంతే. ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయితే మేము వచ్చేసినాం. ఊర్లో కచేరీ ఉందని చెప్పినా కదా, కచేరీ దగ్గరికి అయితే వచ్చినాం. నా వల్ల పాపం వీళ్ళందరూ లేట్ వచ్చిండ్రు, నేనే ఇంట్లో బాగా లేట్ చేసిన. వచ్చే వరకు ఆల్మోస్ట్ కచేరీ అయితే అయిపోయింది. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.